ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. హాస్పిటల్ ఫెసిలిటీ ఎలా ఉంటుందంటే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే మనకున్న టెక్నాలజీ కానీ హాస్పిటల్ వైజ్ చాలా మెడికల్గా మనకి ఈ మధ్య ప్రతిదీ ఉంటుంది కదా ఇక్కడ. సో అక్కడ ఎలా ఉంటుంది? ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మేము వెళ్ళిన కొత్తలో కొంచెం సఫర్ అయ్యామండి హాస్పిటల్ వైజ్గా. అంత ఎఫిషియన్స్ డాక్టర్స్ అయితే లేరు. ప్రెసెంట్ అయితే నేను ప్రెసెంట్ సిచ్యువేషన్ చెప్తున్నా. ప్రెసెంట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. నాట్ బ్యాడ్ అంటే మరీ వరస్ట్గా అయితే లేదు. మేము వెళ్ళిన కొత్తలో అయితే కొంచెం వెతుక్కోవాల్సి వచ్చేది గైనిక్ ఎక్కడ ఉన్నారు అంటే మా డెలివరీలు కానీ ఏదైనా ఇండియా వచ్చే మాకు అయినాయి. ఎక్స్పెన్సివ్ అయితే చాలా ఉంటుంది. స్కూలు హాస్పిటల్ చాలా ఎక్స్పెన్సివ్. మామూలుగా అయితే ఎవరైనా నన్ను చాలామంది అడుగుతారు అక్కడ మేము ఎలాగ తీసుకోవాలి ఎలాగ అడగాలి శాలరీస్ అని అడుగుతుంటారు. నాకు అంత ఐడియా లేదు. కాకపోతే చాలామంది నా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ నేను కనుక్కొని అంటే వాళ్ళ మాటల్లో చెప్పింది ఏంటంటే ఎక్కువ శాతము మెడికల్ స్కూలు అడుగుతారు. ఎందుకంటే అది 2 ఎక్స్పెన్సివ్ కాబట్టి. ఇంకోటి హౌస్, ఈ 3 ఎక్స్పెన్సివ్. అందుకని అవి అడిగి తర్వాత శాలరీ ఫిక్స్ చేసుకుంటారు. ఎక్స్పెన్సివ్ అంటే ఎలా, ఎంత వరకు ఎక్స్పెన్సివ్ అనుకోవచ్చు మనం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్గా చెప్పాలంటే మనము కన్సల్టెన్సీకి వెళ్తాం కదా, మనకి కన్సల్టెన్సీ ఒకసారి వెళ్తే 2 సార్లు ఇస్తారు. అవును, అక్కడ మీరు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ సాయంత్రం వెళ్తే మళ్ళీ పే చేయాల్సిందే. అది కూడా చిన్నగా కాదు. అక్కడ కరెన్సీలో 4000 అంటే మినిమం ఇక్కడ 2000. ఓకే, కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ అంతే 2000. అది నార్మల్ హాస్పిటల్ చెప్తున్నాను. ఇంకా కొంచెం ప్రొఫెషనల్ అలాగా స్పెషలైజేషన్ చేసిన వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. అలా 3000 అలా ఉంటుంది వాళ్ళ కన్సల్టెన్సీ. హాస్పిటల్స్ 1 టైమే అంతే. ఇప్పుడు వస్తే ఇప్పుడే చూస్తారు, ఇంకొక గంట తర్వాత వస్తే మళ్ళీ మీరు పే చేయాల్సిందే. అమ్మో బాబోయ్, అలా ఉంటుంది. స్కూల్స్ ఎలా ఉంటాయి ఫీజెస్ కానీ? స్కూల్స్ అయితే డిపెండ్స్ అండి. అన్ని టైప్స్ ఉన్నాయి. మినిమం అయితే ఒక 30,000 దాకా అయితే ఉంది స్టార్టింగ్. ఓకే, నేను స్టార్టింగ్ స్కూల్స్ చెప్తున్నాను, మా పిల్లల స్కూల్స్ చెప్పట్లేదు. స్టార్టింగ్ స్కూల్స్ చెప్తున్నాను. ఆ టైపు ఉంది. 1 lakh కట్టే వాళ్ళు ఉన్నారు. అంటే టర్మ్కి 3 monthsకి అనమాట. ఓకే, టర్మ్కి అది ఇయర్ 1కి అలా చెప్తున్నాను అనమాట. ఏ క్లాస్ వాళ్ళకి? ఫస్ట్ క్లాస్ వాళ్ళకి. ఫస్ట్ క్లాస్ వాళ్ళకి 15,000 ఉంది, 30,000 ఉంది, 1 lakh కట్టే వాళ్ళు డిపెండ్స్. అలా ఇక్కడ ఎలా ఉంటుందో కొంచెం స్టేటస్ పెరిగి అలాగ ఉండే వాళ్ళకి అన్ని. లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఉంటుందా అంటే స్కూల్స్ లో వాళ్ళ దగ్గర ఉండే? వాళ్ళ లాంగ్వేజ్ అయితే సొహైలీ అండి. ఓకే, కాబట్టి సొహైలీ ఏం మస్ట్ ఏం కాదు. ఎందుకంటే అక్కడ పని వాళ్ళతో సహా, అంటే నేను తక్కువ చేసి మాట్లాడలేదు, జనరల్గా చెప్తున్నాను. చిన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే చదువుకోని వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. అవునా? వాళ్ళకి మినిమమ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇంకొకటి వాళ్ళు అసలు ఎలా అంటే ఇప్పుడు పని వాళ్ళు కదా చదువుకోలేదని అనుకోవటానికి లేదు. వాళ్ళు మినిమం ఎడ్యుకేషన్ చేస్తారు. అట్లీస్ట్ 10th ఇంటర్మీడియట్. వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు ఇలాగా నేను ఈ పని చేస్తున్నాను ఆ పని చేస్తున్నా. డిగ్రీ చదివిన వాళ్ళు కూడా వచ్చి డ్రైవర్ జాబ్ చేస్తారు. ఏం ఫీల్ అవ్వరు. అలాగే మనం కూడా ట్రీట్మెంట్ నువ్వేం అలాగా ఉండదు. ఓకే, చాలా రెస్పెక్ట్ ఇస్తారండి వాళ్ళందరూ. ఎవరైనా సరే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. ఓకే, మా ఎంప్లాయీస్ మమ్మల్ని పేరు పెట్టే పిలుస్తారు. నన్ను సాయి అనే పిలుస్తారు. ఓకే, వారినంటే అంజు అనే పిలుస్తారు. సారు ఇదంతా కొంచెం మేము ఏదైనా పిలవాలంటే కూడా ఎవరినైనా బాస్ అనే పిలుస్తాం. ఓకే, ఎవరైనా సరే అది చిన్న లేదు పెద్ద లేదు, ఎవరైనా సరే ఈక్వల్ ఇది ఉంటుంది అనమాట. ఓకే, ఈ షాప్స్లో వర్క్ చేసే వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడతారు కదా, ఇంగ్లీష్ మాట్లాడడానికి కొంచెం కష్టపడుతున్నట్టు గమనించాను నేను కొన్ని వీడియోస్లో. ఏం ఉండదండి, 99% ఉండదు. ఓకే, వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడినా మనం మళ్ళీ మనకి అంటే కూరగాయలు వాళ్ళ దగ్గరే తప్పితే మామూలు షాపులకి వెళ్తే మీకు ఆ ప్రాబ్లం రాదు. ఓకే, కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ట్రై చేస్తాం. అంటే కొంచెం మనకు కూడా వాళ్ళ లాంగ్వేజ్ ఇన్ని సంవత్సరాలు ఉండి ఇప్పుడు నేను 20 years ఉన్నానండి. వాళ్ళ లాంగ్వేజ్ మహా అయితే ఏదో వెల్కమ్ ఇలాంటివి ఏదో చెప్తాను తప్పితే ఫ్లూయెంట్గా నేను మాట్లాడను. ఎందుకంటే నాకు అంత ఇప్పుడు మనకి ఛాన్స్ వస్తేనే నేర్చుకుంటాం. అంటే అవసరం, ఆ ఛాన్స్ కూడా కదా, అవసరం వస్తే నేర్చుకుంటాం. మాకు అవసరం పడలే. ఓకే, ఇది ఒక 2-3 పదాలు చెప్పండి, మీరు ఏం నేర్చుకున్నారు? కరీబు అంటే వెల్కమ్ అని. కరీబు అంటే వెల్కమ్. కరీబు. అసాంటే అంటే థ్యాంక్స్ అని. అసాంటే మ్యాండేటరీ వర్డ్స్ నేర్చుకున్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చే మామ అని నేను చాలా వీడియోలో సంపాదిస్తా. నాకు కామెంట్స్ దాని మీద వస్తాయి. మీ మామనా జెంట్స్ లేడీస్ అని కాదు, మామ అంటే అమ్మ అని అర్థం అనమాట అక్కడ లాంగ్వేజ్. అది ఎవరినైనా మామ అనే ఎవరినైనా, నన్ను మా పనమ్మాయి మామ అనే పిలుస్తుంది, నేను మామ అనే పిలుస్తాను తన్ని. అలా సార్ అయితే, అది అబ్బాయిలు అయితే
బాబా అంటారు. బాబా. బాబా మన దగ్గర కూడా అంటారు యాక్చువల్లీ మా అమ్మ బాబా. బాబా అంటే మన దగ్గర నాన్న అని అర్థము. అంతే వాళ్ళది కూడా అంతే. ఇంకెక్కువ కావాలంటే రఫీకి అంటారు. రఫీకి అంటే ఫ్రెండ్. రఫీకి రాఫీకి అని మన దగ్గర ఇప్పుడు కొత్తవి స్టార్ట్ చేశారు. ఈ మధ్య ఆఫ్రికా రీల్ కూడా చేస్తున్నారు కదా చాలా మంది. రీల్ ఫేమస్ అయింది కదా. సో ఎడ్యుకేషన్ వైజ్ మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? బాగుంటుందండి. బాగుంటుంది. ఎడ్యుకేషన్ పిల్లలకి అంటే రుద్దరు. రైట్. అంటే బాగా రుద్దరు. ఇది చదవాలి ఇది అలా ఉండదు. ప్రాక్టికల్గా చెప్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడీలు చెప్పాలనుకోండి, ఆ బా కా అలా చెప్తారనమాట. ఏని ఆ అని, బీని బా అని, సీని కా అని అలా అలా చెప్తారు. చిన్నప్పుడు మా పిల్లలు చదువుకునేటప్పుడు నేను ఒక టీచర్ని పెట్టి నేర్చుకునేదాన్ని. అంటే మనకు తెలియదు కదా, అలాగా వాళ్ళని పెట్టుకుని. యాక్చువల్లీ ఇప్పుడు మనకు ఉందా సిస్టమ్? ఇప్పుడు చాలా మారింది మనకి. ఇప్పుడు ఎవ్వరు అంత ఫోర్స్ చేయట్లేదు పిల్లల్ని కూడా. ఆర్ట్ లో అంతా తీసుకొస్తానని చూశాను. ఫస్ట్ లో మేము చదువుకునేటప్పుడు కూడా ఇన్నే మార్క్స్ రావాలి, ఇలాగే రావాలి అని చెప్పేవాళ్ళు. అక్కడ అలా ఉండదు. అలా ఉంటుంది. అసలు టీచర్స్కి మనం వెళ్ళి ఒకవేళ అడిగితే ఏంటి మా అమ్మాయి సరిగ్గా చదువుతుందంటే, మీరు ఎందుకు టెన్షన్ పడతారు, వాళ్ళు నెమ్మదిగా చదువుతారు అని మనకి ఎక్కువ క్లాస్ పీకి పంపిస్తారు. ఓకే. ఇంటర్నేషనల్ టీచర్స్ ఉంటారా అక్కడ? లోకల్ టీచర్స్ మామూలుగా మనకి ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చెప్తుంటారు. ఓకే. మన ఇండియన్సే స్కూల్ పెట్టున్నారు. ఓకే. కెన్యన్ స్కూల్ ఉంటుంది. ఇండియన్స్ ఈ గుజరాతీ వాళ్ళు పెట్టున్నారండి. ఓష్వాల్ అని చెప్పి, హిండోలి అని, ఓష్వాల్ అని, ప్రీమియర్ అని చెప్పి ఇలా చాలా ఉన్నాయి. ఓకే. ఫ్యాకల్టీ బాగానే ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. బాగుంటుంది. పిల్లలకి అర్థమయ్యేలాగా. ఇది ఏమంటారు, రుద్దుడు కార్యక్రమం కాకుండా మనం ఇదే ఇంకో పదం వాడతాం, బట్టి విధానం. ఎస్, బట్టి విధానం ఉండదు. ఇంకొకటి ఇదే చెయ్యాలి అని ఫోర్స్ కూడా చెయ్యరని నేను అనుకుంటున్నా. వాళ్ళైతే చెయ్యరు. ఓకే. చేస్తే గిస్తే పేరెంట్స్ చేయాల్సిందే తప్పితే ఇదే చదవాలని చెప్పరు. 10th రాగానే వాళ్ళకి చక్కగా ఎడ్యుకేట్ చేస్తారనమాట. ఈ కోర్సులో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత పిల్లలకి ఇష్టం, వాళ్ళు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళలో వెళ్తారు. ఓకే. నేను ఇక్కడ చాలా సంవత్సరాలు అయిపోయిందిగా, పెద్ద తెలియదులేండి నాకు ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉందనేది. అక్కడైతే అలా ఉంది ప్రెసెంట్. హైయర్ స్టడీస్ కూడా బాగానే ఉంటాయా? బాగానే ఉంటాయి. జాబ్ అక్కడే చేసుకోవడానికి. అకౌంట్స్కి అయితే బాగుంటుందండి. ఓకే. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి కొంచెం తక్కువే. ఇప్పుడు కొంచెం పర్లేదు, కానీ ఒకప్పుడైతే సాఫ్ట్వేర్ వాళ్ళకి తక్కువే. మేము వెళ్ళిన కొత్తలో అయితే అసలు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కడ కనిపించాం. మా ఫ్రెండ్ సర్కిల్ ఎవరు ఉండేవాళ్ళు కదా, మార్కెటింగ్. అంటే అసలు అక్కడ సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఎంఎన్సీ కంపెనీస్ ఏం లేవా? నాకు ఐడియా లేదు. ఎంఎన్సీ అంటే ఇదే మనకి టాటా వీళ్ళు ఆఫీస్ అంటే ఉన్నవి సఫారీ ఇవన్నీ ఉంటాయి, కానీ ఎక్కువ క్రూ అయితే ఉండదు. ఇప్పుడు ఇండియా నుంచే వాళ్ళు తీసుకెళ్తారు అనమాట. తీసుకెళ్ళినా ఇండియా వాళ్ళే వస్తారు, కానీ అక్కడ వాళ్ళు సాఫ్ట్వేర్ చేసినట్టయితే నాకు తెలియదు. ప్లస్ రిక్రూట్మెంట్ కూడా ఉండదు అనుకుంటున్నాను నేను. అంటే ఉండదు కాదు, ఎక్కువ ఉండదు. మరి అకౌంటెంట్స్ కిందకి ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. అకౌంట్స్కి మాత్రం అక్కడ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి కదా, దానివల్ల ఏమో అకౌంట్స్ బాగానే ఉంటుంది. బిజినెస్ పరంగా ఎక్కువ ఇప్పుడు డెవలప్ అవుతుంది బిజినెస్ కూడా. ఓకే. ఒకప్పుడు వీళ్ళందరూ కొంచెం తక్కువే చదువులు అవి, ఎంతవరకు అంటే అంటే డిగ్రీ వరకు ఉండేదేమో మరి. ఇప్పుడైతే మాత్రం లోకల్ వాళ్ళనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్మిట్లు ఇవి తీసుకోలేక చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది పర్మిట్ అంతా. ఓకే. వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి తెలుసుకోవాలని మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మన దాన్ని బట్టి ఎప్పుడు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఉంటాయి కదా. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది? కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా మంది నాకు కూడా మెసేజ్లో అడుగుతుంటారు. ఓకే. మీ ద్వారా ఇప్పుడు చెప్పేస్తా. ఓకే. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడికి ఒకప్పుడు నేను వెళ్ళిన కొత్తల్లో అయితే కంపేర్ చేసి ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు ఎక్కువే ఉండేది. ఓకే. ఆ ఒపీనియన్లోనే ఉన్నారు అందరూ. ప్రెసెంట్ మారింది అని చెప్పడం కోసం నేను కంపేర్ చేస్తాను, నేను అప్పటికి ఇప్పటికి అనేది. అప్పుడు కొంచెం ఎక్కువే అనిపించేది. వచ్చినప్పుడు అటు ఇటు ట్రావెల్ చేస్తాం కదా, ప్రతిదీ ఇక్కడి నుంచి కొనుక్కెళ్ళేవాళ్ళం, సోప్స్ తో సహా. మైసూర్ శాండల్ సోప్ ఇక్కడి నుంచే కొనుక్కొని తీసుకెళ్లేవాళ్ళం అన్నమాట. ఎందుకు అక్కడ సోప్ లేదా? ఉంటాయి, ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, ఇంపోర్ట్ చేసి చేస్తారు కదా. ఇక్కడ మనకి ఒక 45 రూపీస్ ఉన్న సోప్ అక్కడ ఎంత కాస్ట్ ఉంటుంది? 45 ఉన్నది. అప్పట్లో అయితే బాగానే మీకు ఒక ఇక్కడ రూపీస్లో చెప్పడానికి ట్రై చేస్తాను, 200 దాకా ఉంటుంది. 150-200 దాకా ఉండేది. 45 రూపీస్ ఉన్న సోపు, అమ్మ బాబాయ్, చాలా ఎక్కువ కాస్ట్ కదా. అంటే చిన్న ఐటమ్స్ మీద కొంచెం ఎక్కువే ఉంటుంది, పెద్ద పెద్ద ఐటమ్స్ మీద మళ్ళీ నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించదు. ఓకే.
ఎలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి, ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ ఒక్కోసారి చూస్తుంటాను, అంటే ఆన్లైన్లో చూసినప్పుడు ప్రైసెస్ తెలుస్తుంటాయి కదా మనకి. ఆనియన్స్ మాకు వెజిటేబుల్స్ అవి చెప్పాలి అంటే ఫ్రెష్ దొరుకుతాయి, ఎందుకంటే మేము తక్కువ మంది కాబట్టి. తినేవాళ్ళు తక్కువ మంది, వాళ్ళు మన వెజిటేబుల్స్ ఏమి అన్ని తినరు, ఒక్క అరటికాయ అలాంటివి తింటారు. అరటికాయ వెజిటేబుల్ కూడా అంటే అది రా అలాగా అరటికాయ, క్యాబేజీ అలాంటి చాలా లిమిటెడ్ తింటారు అన్నమాట. మన వాళ్ళ కోసమే పండిస్తారు కాబట్టి అక్కడ ఫ్రెష్ మీకు ఇవి కెమికల్స్ వేసి పండించేవి ఉండవు. అక్కడ ఇండియన్స్ కోసం స్పెసిఫిక్ గా ఫార్మింగ్ చేస్తారు. అలా అందుకని అవి వాటి కాస్ట్ చాలా తక్కువే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్స్ ఇక్కడ ఒక స్టేజ్ లో 100 ఏమో ఉంది కదా 1 kg, అక్కడ కూడా అంతే 80 రూపీస్ 60 రూపీస్. మనకి పెరిగితే 100 అదేలేండి, అప్పుడు పెరిగినప్పుడు రేట్ చూసి చెప్తున్నాను. ప్రెసెంట్ మాకున్నది అయితే ఒక 60 రూపీస్ 70 రూపీస్ ఉంటుంది పర్ కిలో వెజిటేబుల్ లెక్క వస్తాయి. ఈ పప్పులు ఉప్పులు అయితే వాళ్ళు తెప్పిస్తారు కాబట్టి ఇక్కడ నుంచి ఇండియా నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెప్పిస్తారు కాబట్టి మీకు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఇక్కడ 300 మినపప్పు, సారీ ఇక్కడ 150 ఏమో ఉంది కదా మినపప్పు అనుకుంటున్నా నేను, అక్కడ ఒక 300 ఉంటుంది. 300 అంటే ఒక డబుల్ ప్రైస్ ఉంటుందండి. ఇక్కడికి అక్కడ డబుల్ ప్రైస్ ఉంటుంది. డబుల్ ప్రైస్ జీతాలు ఉన్నప్పుడు డబుల్ ప్రైస్ జీతాలు కూడా బాగానే ఉంటాయి లెక్కన. మరి అంతే కదా, డబుల్ ప్రైస్ జీతాలు ఉన్నప్పుడు డబుల్ ప్రైస్ ఉంటాయి. మనకంటే వాళ్ళది వాల్యూ తక్కువ కదా, కరెన్సీ తక్కువ. అవును, 1.6 పడుతుంది మనకి, అంటే మనది ఎక్కువ 1 రూపీ అంటే వాళ్ళు 1.6. తక్కువ ఉంటుంది కాబట్టి జీతం ఎక్కువ వస్తుంది, మరి ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే అన్నాను కదా స్టార్టింగ్ లో మీకు చెప్పాను, కంపల్సరీ మీరు మెడికల్ అడగాలి, ఇల్లు అడగాలి, అది స్కూల్ అడగాలి. సో హౌసెస్ ఎలా ఉంటాయి రెంట్స్? ప్రెసెంట్ మేము ఉండే హౌస్ రెంట్ అయితే పర్లేదు చెప్పండి, మేము ఆ కరెన్సీ లెక్కలోనే తీసుకుంటాం, మన కరెన్సీ వదిలేసి. అయితే ఒక మన కరెన్సీలో 60,000 ఉంటుంది. 60,000 షిల్లాంగ్స్ అంటారు కదా, షిల్లింగ్. ఓకే, అక్కడ ఎంత? షిల్లింగ్ అయితే 1,10,000 షిల్లింగ్స్. వినడానికి బాగాలేదండి, మందే బాగుంది కొంచెం. అదే 1.6 అంటున్నాను కదా, అలాగా డబల్ వేసుకోండి. ఇప్పుడు ఇలా అంటే ఇక్కడ 60 అండ్ 160, అదే 160 పడుతుంది. 1,60,000 రెంట్ ఒక ఇంటికి. ఎందుకు 20 years నుంచి ఉన్నారు కదా, ఓన్ హౌస్ ఎందుకు తీసుకోలేదు మీరు? యాక్చువల్గా ఎన్ని ఇయర్స్ ఉన్నా మేము ఇండియా వచ్చేయాలన్న ఆలోచనలోనే ఉంటాం. ఏ ఇయర్కి ఆ ఇయర్ అలాగే అనుకుంటాం. మామూలుగా ఫెసిలిటీ ఉందా మనకి ఓన్ హౌస్ తీసుకుంది? ఉంది అక్కడ నేటివిటీకి మనకి ఓన్ హౌస్. మా ఫ్రెండ్స్ చాలా మంది తీసుకొని ఉన్నారు ఓన్ హౌస్లు. మేము కూడా ఒక గోడౌన్ అలాగా అంటే బిజినెస్కి సంబంధించే కొన్నాం, కానీ హౌస్ దాకా అంటే ఎప్పటికప్పుడు అనే అనుకుంటాం. మా పిల్లలు చదువు ఫస్ట్ పిల్లలు పుట్టినాక వచ్చేద్దామని, తర్వాత మళ్ళీ అలా ఎప్పటికప్పుడు వచ్చేద్దామని ఆలోచన. కొనేస్తే ఎక్కడ ఉండిపోతాం అని కూడా భయం ఉంటుంది మనసులో. వీళ్ళకి ఇవి ఉంటాయా నేటివిటీకి ఇస్తారు కదా, వాటిని ఏమంటారు? పిఆర్లా, అదే సిటిజన్షిప్ ఎగ్జాక్ట్లీ సిటిజన్షిప్ ఉంటుంది. మా పిల్లలిద్దరికి పిఆర్ ఉంది, మా ఇంట్లో అందరికీ ఉంది. ఓకే, నేను చైనా నుంచి వచ్చిన ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తే, నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఉండు కానీ నీ దేశానికి నువ్వు వెళ్ళిపోవాల్సిందే, సిటిజన్షిప్ మాత్రం వాళ్ళ పిల్లలు అక్కడే పుట్టినా కూడా సిటిజన్షిప్ లేదు అక్కడ వాళ్ళకి. మాకుంది సిటిజన్షిప్ ఇస్తారు. చాలా మంది అయితే మా ఆఫీస్ లో ఒక ఆయన వర్క్ చేస్తారు, ఆయన అయితే పంజాబీ అనుకుంటా కదా, పంజాబీయే. అయితే ఆయన అయితే అసలు వాళ్ళ 4 fathers అక్కడే ఉన్నారు. 4 fathers. ఆయనకి ఇండియా అంటే ఏదో అలాగా తెలుసు అంతే. ఓకే, అలా చాలా మంది సెటిల్ అయిపోయిన ఉన్నారు అక్కడే. అంటే దీనికి డిఫరెన్స్ ఉంది, సిటిజన్షిప్ డిఫరెంట్, పిఆర్ డిఫరెంట్. పిఆర్ ఉన్నోళ్ళు మేము ఇండియాకి కూడా రావచ్చు. ఇండియా మాకు పాస్పోర్ట్ మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, మేము అక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. మేము ఇండియన్సే, కానీ అక్కడ పిఆర్ పర్మనెంట్ రెసిడెన్స్ లాగా ఉంటాం అనమాట. సిటిజన్షిప్ తీసుకుంటే ఇంకా అది ఉండదు. ఇండియాకి రావాలంటే కంపల్సరీ మీరు పే చేసి మీరు అవుట్ ఆఫ్ ద కంట్రీ అనమాట. అలా. ఇప్పుడు మీకు సిటిజన్షిప్ ఉంది కదా, మరి నాది పిఆర్ ఉంది. పిల్లలకి కూడా పిఆరే. మేము సిటిజన్షిప్ తీసుకోలేదు. మేము ఎండ్ ఆఫ్ ది డే మేము ఇండియన్స్ ఇక్కడే ఉండాలి. ఫార్మింగ్ ఎలా ఉంటుంది? అంటే మన వ్యవసాయ పరిస్థితులు, వాళ్ళ వ్యవసాయ పరిస్థితులు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా టెక్నాలజీ వైజ్ కానీ మనం వాడేదానికి, అగ్రికల్చర్లో వాళ్ళు వాడేదానికి ఏంటి? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.